ఇప్పుడు మరి ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారో ఏంటి అనేది ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. త్వరలో ఏమన్నా అమలు చేస్తారేమో, రైతులకి వీలుగా ఉంటుందేమో ఆ పథకం అనేది కూడా ఇంకా ఇక్కడ చూడాలి. అలాగే ఇక్కడ కూడా రాసుకొచ్చారు అస్సాంకు సంబంధించి, ఆంధ్రజ్యోతి కూడా హైలైట్ చేసింది. కాంగ్రెస్ 3G వ్యూహం అనేది ఎలాగైనా అస్సాంలో ఈసారి భారతీయ జనతా పార్టీని గద్దె దించాలి అనేది. అలాగే అన్ని మామిడి పండ్లు కావు, ఇది ఇప్పుడు మామిడి పండ్లు సీజన్ కాబట్టి వైద్యులు కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు. రంగు చూసి కొంటే విషం కొన్నట్లే, ఎందుకంటే మామిడి పండ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సీజన్ ఫ్రూట్స్ ఎక్కువగా తింటుంటారు కాబట్టి జాగ్రత్తగా కొనుగోలు చేయాలి అంటూ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. రంగు చూసి కొంటే విషం కొన్నట్లే, మార్కెట్లో విరివిగా రసాయనాలతో మాగబెట్టిన మామిడి పండ్లు, ఇష్టారాజ్యంగా ఇథలిన్ అలాగే నిషేధిత కాల్షియం కార్బైడ్ వినియోగిస్తున్నారు. వాటి వల్ల శ్వాసకోశ గ్యాస్ట్రిక్ సమస్యలు పెరిగిపోతాయి. వేసవకాలం వచ్చింది, మామిడి పండ్ల సీజన్ మొదలైంది. ట్రాఫిక్లో బిజీగా వాహనం నడుపుకుంటూ వెళ్తూ రహదారి పక్కన నిగనిగలాడుతూ కనిపించిన మామిడి పండ్లను చూసి సడన్ బ్రేక్ వేశారా? ఏమున్నాయిరా పండ్లు తినేయాల్సిందే అనుకుంటూ కొనేస్తున్నారా? అయితే మామిడి పండ్లను అలా కొనుగోలు చేసే ముందు కాస్త ఆగండి. ఎందుకు అంటే మనం కొనుగోలు చేసే పండ్లు సహజంగా పండినవా లేక రసాయనాలు వాడి వాటిని కంటికి ఇంపుగా తయారు చేశారా అని తెలుసుకోవడం మంచిది అంటున్నారు వైద్యులు. రసాయనాలు వాడి మాగబెట్టిన పండ్ల వల్ల కడుపులో విషం చేరుతుంది. అలాంటి పండ్లు తింటే దీర్ఘకాలంలో చర్మ అలాగే శ్వాసకోశ గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. కొందరు వ్యాపారులు ఇథలిన్ నిషేధిత కాల్షియం కార్బైడ్తో పాటు